బ్లాక్ సమురై బెటా ఫ్రైస్‌ని వేరే కంటైనర్‌లోకి అయితే చేంజ్ చేస్తున్నాను. మనం బ్లాక్ సమురై బెటాస్‌ని బ్రీడ్ చేసింది వచ్చేటప్పటికి కొంచెం చిన్న సైజు ప్లాస్టిక్ కంటైనర్‌లో. ఈరోజు వచ్చేటప్పటికి బ్లాక్ సమురై బెటాస్ 10 డేస్ ఓల్డ్ అయితే అయిపోయినాయి. సైజ్ కూడా అయితే చాలా బాగా అయితే గ్రో అయినాయి అనమాట. సో, వీటికి కొంచెం స్పేస్ అనేది ఎక్కువిస్తే ఇవి ఫాస్ట్‌గా గ్రో అవుతాయి. అందుకనే నేను ఇట్లా ఒక ప్లాస్టిక్ ట్రే అయితే తీసుకున్నాను. డైరెక్ట్ బ్లాక్ టబ్స్‌లో కూడా పెట్టేయొచ్చు. కాకపోతే బయట అవుట్‌డోర్‌లో పెడదామంటే ఎండలు బాగా ఉన్నాయి కదా! సో, దానికోసమని ఇండోర్‌లోనే నాకు స్పేస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను ఒక బ్లూ కలర్ కంటైనర్ అయితే తెచ్చుకున్నాను. వాటర్ వచ్చేటప్పటికి ఆల్మండ్ వాటర్ యూస్ చేస్తున్నాను. ఒక 4 డేస్ నుంచి వాటర్ అనేది స్టోర్ చేశాను. జస్ట్ టెంపరేచర్ అక్లిమేట్ చేసి అయితే డైరెక్ట్ బెటర్ ఫ్రైస్‌ని అనేది యాడ్ చేసేసాను మొత్తం. సో, బెటర్ ఫ్రైస్‌కి ప్రెజెంట్ అయితే ఇప్పుడు బేబీ బ్రెయిన్ షింప్స్ మీద ఉంది. అంటే ఆర్టిమియా అనేది తింటున్నాయి. 10 డేస్ ఓల్డ్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటికి మోయినా అనేది ఫీడ్ చేస్తాను. అండ్ బెటర్ ఫ్రైస్ అప్డేట్ వచ్చేటప్పటికి డైరెక్ట్ 30 డేస్ అప్డేట్ అయితే చేస్తాను. ఎంత గ్రో అయినాయి 30 డేస్‌లో అనేది. అప్పుడు దాకా అయితే నార్మల్ వీడియోస్ అనేది రన్ అవుతుంటాయి. ఎవరైనా ఇప్పుడు దాకా బెటర్ బ్రీడింగ్ సీరీస్ చూడకపోతే వెళ్లి చూడండి. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అండ్ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ఉన్నాయి.